అందరికీ నమస్తే అండి. ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, నేను ఇప్పటి కూడా అదే మాట చెప్తున్నాను. మన గిరిజనులకు కనీస అవసరాలు తీర్చే ప్రభుత్వం ఏదైనా సరే మాకు అంగీకారమే అని. రీసెంట్ గా మన అరకు ఎంపీ మేడం గారు అయితే మన జిల్లాకు 10 అంబులెన్స్లు ఇచ్చారు. ఆ వీడియో నేను చేయగానే కొంతమంది వ్యక్తులు అయితే నాకు బేడ్ కామెంట్ చేశారు. అలాగే పర్సనల్ గా కాల్ చేసి ఒకరైతే వైఎస్ఆర్సీపీ పదవిలో ఉన్నప్పుడు ఏ పతాకాలు ఇచ్చిందని చెప్పి అడిగారు. స్కూల్ పిల్లలకు అమ్మఒడి, చదువుకునే యువతకు విద్య దీవెన, వసతి దీవెన, ఫీజులు ఫ్రీ, పేదవాళ్లకు పింఛన్ కానుక, జబ్బు పడితే ఆరోగ్యశ్రీ 25 లక్షల ఉచిత వైద్యం, ఆకలేస్తే ఒక్క రూపాయికే బియ్యం. ఒకప్పుడు రేషన్ తీసుకోవాలనుకుంటే డిపోల చుట్టూ తిరిగే మనం ఇంటికే రైసు బండి వచ్చేది. రైతులకు రైతు భరోసా, పెట్టుబడి సాయం, మహిళలకు వైఎస్ఆర్ చేయుత, ఆసర సెంటర్లు, లక్షల సహాయం చేశారు. యువతకు వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు, ఇవన్నీ మాటలు కాదు, డబ్బు నేరుగా అకౌంట్ లో పడింది. సేవలు ఇంటికే వచ్చాయి. ఇంకా ఏం ఇవ్వలేదు అంటే వాళ్ళకి కాదు అన్న, లబ్ధి తీసుకున్న పేదవాడిని అడుగు.